టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యాక్షన్ స్పై థ్రిల్లర్ గా ఉండనుందని తెలుస్తుంది. విజయ్ ఈ సినిమాలో సరికొత్త గెటప్ లో నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్లో విజయ్ లుక్స్, ఎన్టీఆర్ వాయిస్తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్డమ్ సినిమాతో పాటు మరో 2-3 సినిమాలను కూడా లైనప్ చేశాడు విజయ్ దేవరకొండ. వాటిలో రౌడీ జనార్దన్ సినిమా ఒకటి. ఈ సినిమాకు రవికిరణ్ కొల్లా దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో కిరణ్ అబ్బవరంతో కలిసి రాజావారు రాణివారు సినిమా చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు, ఒకప్పుడు స్టార్ హీరో రాజశేఖర్. అయితే ఆయన ఈ సినిమాలో విలన్ గా నటిస్తారా లేదా పాజిటివ్ రోల్లో కనిపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. గతంలో నితిన్ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీలో కూడా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది. మొన్న మధ్య ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కత్తిన్ నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అనే డైలాగ్తో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇది పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదల కానుంది.